చట్టవిరుద్ధమైన పనులు రోడ్ల మీద ప్రజల్ని లాఠీలతో పెట్టి కొట్టి ఆ వీడియోలు బయటకు పంపించి అదేదో హీరోయిజం అనుకుంటే అది తప్పు. ప్రొఫెషనల్గా పనిచేయడం రాకపోతే మానుకుని కూర్చోవాలి అంతే తప్ప అన్ప్రొఫెషనల్గా ఇట్లా రోడ్ల మీద వీడియోలు తీసి ప్రజల్లో ఒక రకమైనటువంటి భయానక వాతావరణం కలగజేయటం మంచిది కాదు. దాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ వీడియోలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఏపీ వెంకటేశ్వరరావు గారు, గౌరవనీయులు. మన రాష్ట్రానికి డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తి, మరి రిటైర్ అయి ఉన్నాడు. అలాగే సిబిఐ జేడీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కూడా మాట్లాడారు. చాలామంది మేధావులు ఈ తెనాలి దాష్టిక దుర్ఘటన మీద ఖండించడం జరిగింది. అయితే ఏపీ వెంకటేశ్వరరావు గారు ఏం మాట్లాడతారంటే, చట్టాన్ని వ్యతిరేకించి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఏదైతే ప్రజలను నడి రోడ్ల మీద పబ్లిక్గా లాఠీలతో కొట్టి వీడియోలు తీసి ఈ వీడియోలను వైరల్ చేసి హీరోయిజం చేయటం తప్పు. ఏదైనా ప్రొఫెషనల్గా పని చేయాలా లేదా అన్ప్రొఫెషనల్గా పనిచేయటం సబబు కాదు. అంటే మీ వృత్తిపరంగా పనిచేయండి. లాఠీలతో కొట్టి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని లాఠీలతో కొట్టి మీరు వైరల్ చేసి హీరోయిజం అనుకుంటున్నారు. అది తప్పున్నారా? దీన్ని సంపూర్ణంగా ఖండిస్తున్నాను. బాధ్యులైనటువంటి పోలీస్ అధికారులపై చర్యలు తీసుకునే విధంగా న్యాయ పోరాటం కూడా చేయొచ్చు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి ఏబీ వెంకటేశ్వరరావు గారు మాట్లాడటం జరిగింది. అయితే ఈ తెనాలి పోలీస్ అధికారుల దాష్టిక దుర్ఘటన, దళిత యువకులు మైనార్టీ యువకుల మీద చేసినటువంటి దుర్ఘటన విషయంలో మా వాళ్ళు చాలామంది సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. నేషనల్ మానవ హక్కుల సంఘానికి కొంతమంది రాయడం జరిగింది. మరి ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి రాయడం జరిగింది. ఆ తర్వాత మేము ఇక్కడ ఉన్న లోకాయుక్త కోర్టుకు కూడా రాయడం జరిగింది. అయితే దీని మీదట అక్కడికి ప్రతిపక్ష నాయకుడు పరామర్శించడానికి వస్తున్నాడని చెప్పి హుటాహుటిన వంగలపూడి అనిత హోంమంత్రి డీజీపీ గారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వీళ్ళు గంజాయి బ్యాచి, రౌడీ షీటర్లు, వీళ్ళు చాలా దొంగతనాల కేసులు ఉన్న వీళ్ళ మీద క్రిమినల్స్ వీరు అనే విధంగా మాట్లాడుతుంది. మాట్లాడుతాం మన ముఖ్యమంత్రి కూడా వీళ్ళు క్రిమినల్స్, రౌడీ షీటర్స్ అని మాట్లాడతాడు. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ రాష్ట్రంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రేమతో రాలా ఇక్కడ పరామర్శించడానికి. రెడ్డి గారి పార్టీ అధికారంలో ఉంటే, కమ్మల పార్టీ ప్రతిపక్షంలో ఉంటే, రెడ్డి గారి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద దాడులు జరిగినప్పుడు కమ్మలు పరామర్శించడానికి వస్తారు. వీరు స్వలాభం కోసం, సొంత ప్రయోజనాల కోసం, సానుభూతి కోసం వస్తారు, కానీ మా మీద ప్రేమ కాదు. అలాగే వచ్చాడు జగన్. గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద దాడులు జరిగినప్పుడు, మానభంగాలు జరిగినప్పుడు, మర్డర్లు జరిగినప్పుడు, దోడీలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు కమ్మ పార్టీ పరామర్శించడానికి వచ్చాడు. ఆయన కూడా ప్రేమతో కదా వచ్చింది. ఆయన సానుభూతి కోసం, సొంత లాభం కోసం, స్వలాభాల కోసం వస్తున్నారు. ఇది ప్రజలందరూ గమనించాలి. అయితే ఇక్కడ ఎవరే క్రిమినల్స్, ఎవరు రౌడీ షీటర్లు, ఎవరు గంజాయి బ్యాచి, ఎవరు రౌడీలు, ఎందుకు ఈ విధంగా మీరు మాట్లాడుతున్నారనేది దాని మీద నాకు సమాధానం చెప్పాలా. ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా, ఆ తర్వాత ఎంపీలుగా ఉన్నటువంటి కొంతమంది పేర్లు మాకొద్దు. మర్డరిస్టులు, రేపిస్టులు, ఆర్థిక నేరగాళ్ళు, వీళ్ళందరికీ లేనటువంటి షీట్లు, వీళ్ళందరికీ లేనటువంటి క్రైము, వీళ్ళందరికీ లేనటువంటి మరి ఈ విధమైనటువంటి కరుడు కట్టినటువంటి రౌడీ బ్యాచీలేంది, వీళ్ళకి లేనటువంటి ముద్రలు మాక, కూట్లో ఇంటికి తీసుకెళ్ళలేనటువంటి మాకు, మా పిల్లలకి ఏదో చిన్న చిన్న తప్పులు చేస్తే అధికారం మీ చేతిలో ఉందని షీట్లు ఓపెన్ చేయటం, వాళ్ళకి రౌడీలను ముద్ర వేయటం, ఇదేనా? ప్రజలారా గమనించండి ఒకసారి. ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నా, ఎమ్మెల్సీలుగా ఉన్నా, ఎంపీలుగా ఉన్నా, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఒక్కొక్కడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి. ఒకడు మర్డర్ చేసినోడే ఉన్నాడు ఎమ్మెల్సీగా, ఇంకొకడు ఎంపీగా మర్డరిస్ట్గా ఉన్నాడు, ఒకడు ఆర్థిక నేరస్తుడిగా ఉన్నాడు. ప్రతి ఒక్క పార్టీలో ఈ విధమైనటువంటి ఒక్కొక్కడి మీద 10 కేసులు, 20 కేసులు ఉన్నటువంటి దాఖలాలు పూర్తి ఆధారాలతో ఉన్నాయి. మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒకడి మీద 10 కేసులు, 15 కేసులు, 20 కేసులు ఉన్నటువంటి వీళ్ళ మీద అధికారం వీళ్ళ చేతుల్లో ఉందని పోలీసులు ఈ అధికార పార్టీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు వింటూ కీలుబొమ్మల్లాగా మాట్లాడుతూ ఉంటారు. కూటిలో ఇంటికి తీసుకెళ్ళిన వాళ్ళు మనలాంటి వాళ్ళ మీద వీళ్ళు కక్షాదింపు చేసుకుంటారు. కానీ రెడ్డి గారు పార్టీ అధికారంలో ఉంటే కమ్మల మీద ఏం చేయరు, కమ్మల పార్టీ అధికారంలో ఉంటే రెడ్డి గారి మీద ఏం చేయరు. వాళ్ళంతా బాయిబారిగా ఉంటారు. ఈ మధ్యలో నలిగిపోయేటటువంటి మనము దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల వారం నలిగి మాడి మసైపోతాం. ఈ అధికారం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని కావాలని మరి వీళ్ళు కక్ష సాధింపుతో, దాహంతో మన ఓట్లు వాళ్ళకి ఏపీయట్లేదని, అటేస్తున్నామని, వాడు అధికారంలో కొద్ది ఇటేస్తున్నామని నలిపి మనల్ని అధికారం చేతిలో పెట్టుకొని నలిపేస్తారు. కానీ ఏదేమైనా ఈ యొక్క తెనాలి
పోలీస్ అధికారుల దాష్టిక దుర్ఘటన మీద రేపు ఎల్లుండో మా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా అందరూ హాజరయ్యి వాట్ ఈజ్ వాట్ అనే దాని మీద చర్చలు జరపాలని, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ తరపున మేము కూడా కుల సంఘాలను, ప్రజా సంఘాలను, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి దళిత గిరిజన భోజనాలను కలుపుకొని వాట్ ఈజ్ వాట్ చట్టాలను మీ చేతుల్లోకి తీసుకొని, మరి అంతకాడికి కోర్టులు ఎందుకు, పోలీసులు చట్టాలను చేతిలోకి తీసుకొని బహిర్గతంగా, దారుణంగా, దుర్మార్గంగా బహిరంగ ప్రదేశాల్లో ఈ విధమైనటువంటి సంఘటనలు చేయటం ఏమిటి అనే దాని మీదట మనం కూడా రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి సంసిద్ధమవుతున్నానని. కాబట్టి ఎక్కడైనా ఈ రాష్ట్రంలో దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలు తెలుసుకోవాలా, అధికారం చేతుల్లో పెట్టుకొని మనల్ని పావులుగా ఉపయోగించుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అగ్రకులాల వారిని తుదముట్టించాలంటే ఖచ్చితంగా మనం అధికారంలోకి వెళ్ళాలా, మనందరం కలిసికట్టుగా రాజ్యాధికారం వైపు పయనించాలని తెలియజేస్తున్నాను.